హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 56. ధ్రువ కోపంగా, ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావట్లేదా అంటాడు. మేఘ మొహం పక్కకు తిప్పుకొని, నేను రాను, మీరు వెళ్ళండి సార్ అంటుంది. ధ్రువకి మెంటలెక్కి ఒక్కడుగులో మేఘ దగ్గరికి వచ్చి మేఘాని ఎత్తుకుంటాడు. ధ్రువ సడన్ గా అలా ఎత్తుకునేసరికి మేఘ బీసుకుపోతుంది. ఒకలాంటి షాక్ తో అసలు అతను ఇలా రియాక్ట్ అవుతాడు అని ఏ మాత్రం ఊహించలేదు మేఘ. ఊహించినది జరిగితే మనం ఒకలాంటి షాక్ లో ఉండిపోతాం కదా. మేఘ పరిస్థితి కూడా అలాగే ఉంది. అది కూడా రాక్షసుడు తనని ఎత్తుకోగానే ఆమె పూర్తిగా షాక్ లో ఉండిపోయింది. ధ్రువ కోపంగా మేఘాని ఎత్తుకుని డోర్ తీసి కార్ సీట్ లో పడేస్తాడు. అలా విసురుగా పడేయగానే మేఘాకి నడుం నొప్పిగా అనిపించింది. అప్పుడు స్పృహలోకి వచ్చి అని గట్టిగా అరిచి నడుం పట్టుకుని, అమ్మో నా నడుం, రాక్షసుడా, నన్ను ఎవరు ఎత్తుకోమన్నారు, ఎత్తుకుని ఎవరు ఎలా విసరమన్నారు, అసలు నీకు మనసు అనేదే ఉందా, నువ్వు నిజంగానే రాక్షసుడివి అని గట్టిగా అరుస్తుంది కోపంగా. అసలే మేఘ మీద పేకల్లోతుల్లో కోపంగా ఉన్న ధ్రువ తనని ఎలా రాక్షసుడు అనగానే మేఘాన్ని ఒక్క ఉదుటిన దగ్గరికి లాక్కుని ఆమె బుగ్గలు రెండు ఒత్తి పట్టుకుని, ఏంటే రాక్షసుడివి అంటున్నావు, ఒళ్ళు బలిసిందా, అసలు నేనంటే భయం లేకుండా పోతుంది అని కళ్ళు అరిచేస్తూ ఆమె బుగ్గలు ఇంకా గట్టిగా ఒత్తి పట్టుకుని దగ్గరికి లాక్కుని, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ ఆగితే గొంతు పిసికి చంపేస్తాను, దెబ్బకి పీడపోతుంది అంటాడు. మేఘ కూడా ఎక్కడా తగ్గకుండా ఆమె చేతులతో అతని గుండెల మీద కొడుతూ, ఎందుకు చంపుతావు రాక్షసుడా, నీ సొమ్ము ఏమైనా తింటున్నానా నేను, నీకు నా పీడ వదలడానికి, ఏదో తేరగా కూర్చుని నీ సొమ్ము తింటున్నట్టు మాట్లాడుతున్నావు అంటుంది. ధ్రువ ఆమె చుట్టూ ఉన్న చేతిని బిగించి ఆమె బొగ్గలు ఇంకా గట్టిగా ఒత్తి పట్టుకుని, ఏ యాంగిల్లో నీకు నేను రాక్షసుల్లా కనిపిస్తున్నానే, రాక్షసుడు అంటున్నావు, ఇంకొకసారి రాక్షసుడు అంటే నాలుక కట్ చేస్తా అంటాను, పదే పదే అంటాను, రాక్షసుడని పిలుస్తాను. మనిషి తెల్లగా నిగనిగ మెరిసిపోతూ అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. అది ఎక్కడ ఉంది తమరికి, నీ మనసులో అంత రాక్షస ఆలోచన లేకపోతే సొంత అన్నయ్యని చంపాలి అనుకుంటున్నావు, నువ్వు రాక్షసుడివి కాక ఇంకేంటి అంటుంది కోపంగా. ధ్రువ కోపంగా, వాడు నాకు అన్నయ్య ఏంటి, మా ఆస్తిని మొత్తం తీసుకున్నాడు, మా మీద పెత్తనం చేస్తున్నాడు, తేరగా వచ్చిన ఆస్తిని దొబ్బేశాడు, వాడు మా అన్నయ్య ఎలా అవుతాడు అని అరుస్తాడు. మేఘ, నీ తండ్రి రక్తం పంచుకుని నీకంటే ముందు పుట్టినవాడు నువ్వు కాదు అని గొంతు చించుకుని అరిచినా నీకు అన్నయ్య కాకుండా పోడు, ఇంకా తేరగా వచ్చిన ఆస్తిని తీసుకున్నాడు అని తనని అంటున్నావు. అదే తేరగా వచ్చిన తాతయ్య సంపాదించిన ఆస్తి కోసమే నువ్వు కూడా వెంబళ్ళాడుతూ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు, అదేదో నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తిలా మాట్లాడుతున్నావు అంటుంది. అయ్యింది నిజమే, తన తాతయ్య సంపాదించిన ఆస్తి కోసమే కదా సిద్ధుతో శత్రుత్వం, ఆస్తిలో తన రూపాయి కూడా సంపాదించిందే లేదు. మేఘ చెప్పిన మాటలు నిజమే అనిపించి ఒప్పుకోవటానికి ధ్రువ ఇగో దాన్ని అడ్డొచ్చి మేఘ వైపు బగబగా మండే కళ్ళతో చూస్తూ, ఏంటే వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు, ఓ మర్చిపోయాను, వాడికి నువ్వు వేరే అభిమానివి కదా, టీవీలో వాడు ఫోటో చూస్తేనే ముచ్చు మొహంలా ఉండే నీకు పెదాల్లో నవ్వొచ్చేది కదా అంటాడు. మేఘ, సిద్ధు బావకి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆ లక్షల మంది ఫ్యాన్స్ లో నేను ఒకదాన్ని, నాకు బావాని తెలియక ముందు నుంచి అతనంటే నాకు అభిమానం, ఇష్టం, ఎవరి సపోర్ట్ లేకుండా తన కాళ్ళ మీద అంతటి పేరు తెచ్చుకున్నాడు, అందుకే సిద్ధార్థ్ అంటే ఒక బ్రాండ్, అతనంటే జనాలకి ప్రాణం, మామూలుగానే సిద్ధుబావకి పిచ్చి ఫ్యాన్ నేను, బావాని తెలిసిన తర్వాత అతనిపై ఇష్టం ఇంకా పెరిగింది అంటుంది. ఏంటే వాడిని బావా అంటున్నావు, ఇష్టం అంటున్నావు, నువ్వు ఒక విషయం మర్చిపోయావా, వాడికి పెళ్ళయి పెళ్ళం ఉంది, 2 పిల్లలు ఉన్నారు అంటాడు. అది అర్థమైన మేఘ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఊపికి వచ్చాయి ఒక్కసారిగా. ఎందుకో నువ్వు నన్ను ప్రతిసారి ఇలా నా క్యారెక్టర్ని తక్కువ చేసి వేలెత్తి చూపిస్తున్నావు, అసలు నేనేం చేశాను నిన్ను, ఇష్టం అంటే ఆ ఇష్టమేనా, ఇంకా దానికి వేరే అర్థాలు ఏమీ లేవా, చెల్లికి అన్నయ్య అంటే ఇష్టం,
కూతురికి తండ్రి అంటే ఇష్టం. అలాంటి ఇష్టమే సిద్ధుబావ అంటే. నువ్వు అనుకుంటున్న ఇష్టం కాదు. ఎందుకు ప్రతిసారి ఇలాంటి మాటలతో నన్ను చంపేస్తున్నావు? అంతగా నీకు నేనేం చేశాను? ప్రతిసారి ఇలా మాటలతో చంపేస్తున్నావు. అలా చంపే బదులు ఒకేసారి గొంతు విసికి చంపేసేయ్. నువ్వు ఇలాంటి మాటలు అంటున్నప్పుడల్లా గుండెల్లో 100 గుణపాలు ఒకేసారి దించితే ఎంత నొప్పిగా ఉంటుందో అంతగా బాధిస్తున్నాయి నీ మాటలు. నువ్వు చూసే అసహ్యమైన చూపులకు, మాటలకి తట్టుకోలేకపోతున్నాను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను అంటుంది వెక్కి వెక్కి ఏడుస్తూ. మేఘ బాధ, ఏడుపు చూసిన ధ్రువకి అనవసరంగా ఇన్ని మాటలు అన్నానా అనిపించింది. ఎందుకో ప్రతిసారి వేరే వాళ్ళ గురించి చెప్పినా, వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉన్నా అతనికి తెలియకుండానే ఇలాంటి మాటలు వచ్చేస్తాయి. మరి అది ఎందుకో అతనికే అర్థం కావట్లేదు. ఇక ఏడ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ధ్రువకి ఏదోలా అనిపించి ఒక క్షణం సారీ చెప్దాం అనుకుంటాడు. మళ్ళీ అతని అహంకారం, బలుపు, పొగరు అన్నీ అడ్డొచ్చి ఏయ్ ఏంట ఏడుపు, ఆపు అని కసురుతాడు. మేఘ కన్నీళ్లతో ధ్రువ వైపు ఒక్క నిమిషం అతని కళ్ళలోకి అలాగే చూసి, ఏదో ఒక రోజు నువ్వు అంటున్న ఈ మాటలకి, చేస్తున్న పనులకి పశ్చాత్తాపంతో కృంగిపోయే ఒక రోజు వస్తుంది. అప్పుడు అప్పుడు తెలుస్తుంది మనుషుల విలువ అంటే ఏంటో. అప్పుడు నీకు కావలసిన వాళ్ళు నీ దగ్గర ఉండరు, అంతనంత దూరంలో ఉంటారు. అప్పుడు కుమిలి కుమిలి ఏడ్చినా ఆ రోజు తెలుస్తుంది నీకు బాధ అంటే ఏంటో అని. అతని నుంచి విడిపించుకుని వెళ్ళి సీట్లో కూర్చుంటుంది. ధ్రువ, ఏంటి శాపనార్థాలు పెడుతున్నావు నువ్వు? నువ్వు అన్నవి ఎప్పటికీ జరగవులే అని అంటాడు కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి పోనిస్తూ. అతనికేం తెలుసు మేఘ చెప్పినవన్నీ జరగడానికి ఎక్కువ టైం లేదు అని. మనం కూడా చూద్దాం మరి. అమ్ముని రూమ్ లోకి ఎత్తుకొచ్చిన సిద్ధు డైరెక్ట్ గా వాష్రూమ్ లోకి తీసుకుని వెళ్ళి షవర్ ఆన్ చేసి అమ్ముని గోడకి లాక్ చేసి, ఏంటి ఇందాక ఇచ్చిన టైం యూజ్ చేసుకోవడం నాకు చేత కాలేదు అన్నావు కదా, అందుకే ఇప్పుడు టైం ని ఫుల్ గా ఇక ఓకే చేసుకుందాం అనుకుంటున్నాను. మార్నింగ్ ఆపిన పనిని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అంటాడు ఫుల్ హస్కీ వాయిస్ తో. అమ్ము సిగ్గుతో తల దించుకుని, ఇప్పుడు స్టార్ట్ చేస్తే నీకు టైం సరిపోదేమో కన్నా, ఒకసారి ఆలోచించుకో అంటుంది. సిద్ధు అమ్ము మెడ మీద పెదాలు రాస్తూ, నిజమే 2 గంటలు నాకేం సరిపోతాయి, కానీ అడ్జస్ట్ అవుతాను. మళ్ళీ రాత్రికి నాకు కావాల్సింది నాకు ఇష్టమైనంత సమయం వరకు తీసుకుంటాను కదా అంటాడు ఆమె మెడకి భుజానికి మధ్యలో ఉన్న గ్యాప్ ని ముడిపంటితో కొరుకుతూ. ఒక్కసారిగా అమ్ముకి ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు జివ్వుమనగా సిద్ధు భుజాలను గట్టిగా నొక్కి అని మేకింగ్ సౌండ్ ఇస్తూ, ఇప్పుడు మళ్ళీ రాత్రికి ఇన్నిసార్లు నా మీద యుద్ధం చేస్తే నేను బెడ్ మీద నుంచి లేస్తానా? అందుకే ఇప్పుడు వద్దు, ఏదైనా సరే రాత్రికి చూసుకుందాం అంటుంది సిద్ధుని వెనక్కి నెట్టి. సిద్ధు అల్కగా మొహం పెట్టుకుని, అమ్మాడు ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు ఇలా అడ్డు చెప్పడం ఏమాత్రం బాగోలేదు. ఎక్కువ టైం తీసుకోను ఒకేసారి అంటాడు. అమ్ము దగ్గరకు వచ్చి గుసగుసగా, అమ్ము హా, ఒక్కసారికే టైం ఎంత తీసుకుంటావో నాకు తెలుసు. బుద్ధిగా స్నానం చేసి పిల్లల దగ్గరికి వెళ్ళు, ఈ రోజంతా వాళ్ళతోనే ఉంటాను అని వర్క్ అంతా పక్కన పెట్టేసి ఆఫీస్కి డుమ్మా కొట్టేశా. సిద్ధు అలకగా అమ్ము నడు మీద గట్టిగా గిల్లి, పిల్లల పేరు చెప్పి ఏం తప్పించుకున్నావే, రాత్రికి చెప్తా నీ పని అని. నువ్వే స్నానం చేయించు అంటాడు స్టూల్ మీద కూర్చుని. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.